అందరికీ వందనాలు. ఈ యొక్క పునరుత్థాన దిన ఆరాధనలో పాల్గొన్న అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలు మీ బిడ్డలను ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పునరుత్థాన దినము. మరి ఈ యొక్క పునరుత్థాన ఆరాధనలో పాల్గొనడం వలన మనకు కలిగే మేలు ఏమిటి, ఉపయోగం ఏమిటి అది అనుక్షణం కూడా మనము ఆలోచించుకుంటూ ఉంటాం. అంటే ఎదుటివారితో ఫోన్లో మాట్లాడడానికి సమయాన్ని మనం లెక్క పెట్టాం, ఎదుటివారితో ముచ్చటించడానికి సమయం లెక్క పెట్టాం. కానీ దేవుని మందిరకు ఇంత ఆలస్యమైందా, ఇంత సౌండ్ వచ్చిందా, ఇంత సమయం అక్కడ ఉన్నావా, ఇంత సమయం వేస్ట్ అయిపోయిందా, అనవసరంగా మనం వెళ్ళాము, కొన్నిసార్లు ఇబ్బంది పడ్డాము, ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం, లేకపోతే లేట్ అయింది, టాబ్లెట్ వేసుకోలేదు, పని అవ్వలేదు, ఇవన్నీ కూడా కొన్ని విషయాలు మనం బాధపడుతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఈ రోజున వాక్యము ఒక అమూల్యమైన సందేశాన్ని దేవుడు మన ముందు ఉంచుతూ ఉన్నాడు. ఒక గొప్ప వ్యక్తి ప్రార్థనా జీవితంలో పట్టు విడవగా ప్రార్థించి అనుకున్నది సాధించినటువంటి యేసేపును మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3 రోజులు మోకాళ్ళు నుండి ప్రార్థన చేసేటువంటి స్త్రీ ఎవరంటే ఎస్తేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో ఏదైనా నువ్వు సాధించలేనటువంటి కార్యము మిగిలిపోయిందా, ఏదైనా కష్టము నీ చేతగానిది మిగిలిపోయిందా, ఈ రోజు దేవుడు బయలుపరుస్తున్నాడు. ఎస్తేరు 3 రోజులు ఉండి మోకాళ్ళు ఉండి ప్రార్థన చేస్తే దేవుడు యూదులందరినీ కూడా రక్షించాడు. రాజు చేసనాన్ని కొట్టివేశాడు. ఈ విధంగా నాశనమైన నేను నశించను అని శపథము చేసినటువంటి ప్రార్థనా వీరురాలు ఎస్తేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె తీసుకున్న తీర్మానం ఏమిటి? నేను నశించను, నేను చచ్చిపోయినా పర్వాలేదు, నా వాళ్ళందరూ కూడా బ్రతకాలి, నా ప్రజలు బ్రతకాలి, నా జనులు బ్రతకాలి, నా రక్త సంబంధులు బ్రతకాలని కోరుకున్నటువంటి మహానుభావురాలు ఎస్తేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మరి యూదులకు అహష్వేరోషు యొక్క కాలంలో యూదులు పట్టబడినప్పుడు మనం ఎస్తేరు గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఈ యొక్క హామాను అనేటువంటి వాడు ఏం చేశాడంటే మరి మొర్దెకైని టార్గెట్ చేశాడు. ఈ శాసనం ఎందుకు పుట్టుకొచ్చిందంటే రాజుకు నమస్కరించాలని, ఇక్కడ మరి రాజు యొక్క శాసనాన్ని ఎవరు ఉల్లంఘించకూడదని, మరి ఆ యొక్క శాసనము మరి వచ్చినప్పుడు ఆ శాసనాన్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తి మొర్దెకై. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము నేను మొదటి చదువుతున్నాను. ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు హమ్మోదాత కుమారుడును అగాగీయుడునగు హామానును గణపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను. కాబట్టి రాజు గుమ్మమునున్న రాజసేవకులందరూ రాజ ఆజ్ఞానుసారంగా మోకాళ్ళుని హామానుకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయునుండగా రాజు గుమ్మమునున్న రాజసేవకులు నీవు రాజ ఆజ్ఞను ఎందుకు మీరుచున్నామని మొర్దెకైని అడిగిరి. ఈ ప్రకారం వారు ప్రతి దినము అతనితో చెప్పుచు వచ్చినను అతను వారి మాట చెవిని పెట్టకపోయేది కనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతుమని దాన్ని హామానుకు తెలిపిరి. ఏలయనగా అతడు నేను యూదులను కనుక ఆ పని చెయ్యజాలనని వారితో చెప్పి ఉండేను. ఎవరు? యూదులు. ఏం చేయనంటున్నాడు? ఆయన మోకాళ్ళుండి నమస్కారం చేయనంటున్నాడు. మరి ఈ రోజున దేవుని బిడ్డలారా, అందరూ కూడా మోకాళ్ళు ఉండి ఆ హామానుకు నమస్కారం చేస్తూ ఉన్నారు. కానీ ఈ మొర్దెకై ప్రతిదినం కూడా రాజసేవకులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ మొర్దెకై అయితే మోకరించి నమస్కారము చేయండి, ఎందుకు నువ్వు అలా చేయట్లేదు, శిక్షిస్తాడు కదా రాజుగారు అని చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడు? ఆ పని చెయ్యజా యూదులను నేను కనుక ఆ పని చెయ్యజాలని వారితో చెప్పి ఉండేను. దేవుని బిడ్డలారా, నీవు ఎవరు అంటే ఈ రోజున మేము దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కూడా మేము వాళ్ళండి, మేము వీళ్ళని చెప్పుకుంటాం. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత అంటే మనకు ఉన్నటువంటి ఆ యొక్క ఇంత ముందున్నటువంటి కులాన్ని తగిలించుకుంటాం. మనం మేము వీళ్ళు వంటి
ఈ వంశంలో పుట్టామని, ఈ కుటుంబంలో పుట్టామని గొప్పగా చెప్పుకుంటాం. కానీ నేను క్రైస్తవుని, క్రీస్తులోకి వచ్చిన దేవుడు నేను క్రైస్తవుని చెప్పుకునే వాళ్ళు చాలా తక్కువైపోయారు. దేవుని బిడ్డలారా, బొద్దుకయ్యమన్న నేను యూదులను కనుక ఆ పని చెయ్యజాలని వారితో చెప్పిండేను. ఏ పని? వంగి నమస్కారం చేయడం నా వల్ల కాదు అని చెప్పాడు. మొద్దుకై వంగకయ్యు నమస్కరింపయ్యు హామాను చూసినప్పుడు బహుగా కోపించి మొద్దుకై ప్రాణము మాత్రము తీయ స్వల్ప కార్యమని ఎంచి మొద్దుకై యొక్క జనులు ఎవరైనా తెలుసుకొని అహస్వేరోషు యొక్క రాజమందంత నుండి మొద్దుకై స్వజల యూదులందరినీ సంహరించుటకు ఆలోచన చేశాడు. వీడు ఒక్కడే కాదు, వీళ్ళ జనాలందరినీ కూడా చంపేయాలనుకున్నాడు. దేవుని బిడ్డలారా, అంటే ఈ యొక్క శాసనము ఈ రోజున, ఈ మరణ శాసనము ఎవరికి వచ్చిందంటే యూదులందరికీ వచ్చింది. ఒక నీతిపరుడు అండి సాతాను యేసుప్రభువు దగ్గరికి వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే నీవు దేవుని కుమారుడిని రాళ్ళను రొట్టెలుగా మార్చుకో, కొండ మీద తీసుకెళ్ళి ఎక్కడికి దూకుని దేవతలను పట్టుకుంటారు, నువ్వు నాకు నమస్కరించాలి. దేవుని బిడ్డలారా, మనం ఎవరిని ఆరాధిస్తున్నాం, ఎవరిని పూజిస్తున్నాం, ఎందుకు క్రైస్తవులుగా మారాము? చిన్న చిన్న ప్రలోభాలకు లొంగిపోవడానిక, చిన్న చిన్న ఆశలకు లొంగిపోవడానిక, శారీరక వాంఛలు లొంగిపోవడం క్రైస్తవులు అయ్యావా? ఎందుకు అయ్యావు? ఈ రోజున దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు. The direct question God is asking you, why did you become a Christian? Why did you become my follower? నువ్వెందుకు నా అనుచరుడు అయ్యావు అని యేసు ప్రభువు అడుగుతున్నారు. దేవుని బిడ్డలారా, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ లొంగిపోవడానికి ప్రయత్నం చేస్తున్నామేమో, జాగ్రత్త. ఈ రోజున దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన అవకాశము ఏంటంటే ఒక యథార్థమైనటువంటి జీవితం జీవించడానికి దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. ఇంత భయంకరమైన విపత్తు వచ్చినప్పుడు మొద్దుకై వంగకై నమస్కారకయ్యు ఆ నీతిని చూడండి, వంగడం లేదు, నమస్కరించడం లేదు. హామాను చూసినప్పుడు కోపం వచ్చింది. నీతిపరుడు, నీతిమంతుడు, అబద్ధం చెప్పేవాడికి అందరూ చుట్టారు, నీతిమంతుడికి అందరూ శత్రువులే. అందుకే ఆపద్దినమున నీ నీతి నిన్ను రక్షించే వాక్యం సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతుడు ఏడుపాలు పడినను లేస్తాడు, వాడికి అనేక ఆపదలు వచ్చినవాడి దేవుడు విడుదల దయచేస్తాడు. ఈ విధంగా దేవుని బిడ్డలారా, మళ్ళీ చట్టం వచ్చింది. మొద్దుకై తన జనులు అందరినీ కూడా చంపాలని హామాను పన్నాగం పన్ని రాజుగారి యొక్క శాసనం చేసినప్పుడు, చట్టం వచ్చినప్పుడు, ఇప్పుడు ఈ యొక్క హామాను ఎవరు? యూదులకి శత్రువు అయిపోయాడు. అక్కడ 3వ అధ్యాయం 12-13 వచనాలు చదువుతున్నాను. మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క రాతగాడు పిలువబడి హామాను ఆజ్ఞాపించిన ప్రకారం అంతయు ఆయా సంస్థానముల మీద ఉంచబడే రాజు యొక్క అధిపతులకు, అధికారులకు, ఆయా సంస్థానములలోని జనుల మీద ఉంచబడిన అధిపతులకు, అధికారులకు వారి వారి లిపిని బట్టి, ఆయా జనముల భాషను బట్టి రాజైన అహస్వేరోషు పేరిట ఆ రోతగాండ్ర చేత తాకీదులు రాయింపబడి రాజు ఉంగరము చేత ముద్రింపబడెను. ఇప్పుడు చట్టం జారీ చేశారండి. రాజుగారి పేరు మీద ఇప్పుడు చట్టం చేశారు. ఈ చట్టం మరి చూడండి, ఇక్కడ ఆదారు 12వ నెల 13వ దినమందు యవనులనేమి, వృద్ధులనేమి, శిష్యులనేమి, స్త్రీలనేమి, యూదులందరినీ ఒక్క దినమందే కొద్దిగా నిర్మూలన చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకోమని తాకీదులు అంచెవారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ పంపబడ్డాయి. పరిస్థితి ఎలా చేజారిపోయిందో చూడండి. ఎందుకంటే మనిషికి నమస్కారం చేయలేదని మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మరి ఆకాశం అందే గాని భూమి కింద గాని దేనికి నీవు నమస్కరింపవద్దని మనం చదువుతూ ఉన్నాం. చూడండి ఒకసారి, మరి నిర్గమకాండము 20వ అధ్యాయము, నిర్గమకాండము 20వ అధ్యాయము 4వ వచనం, 3వ వచనం లాస్ట్ నుంచి చదువుతాను. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశం అంతే గాని క్రింద భూమి అంతే గాని భూమి కింద నేనే దేవుడు, దేని రూపమైన విగ్రహమైన చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. మరి ఇప్పుడు మొద్దుకై చేస్తున్నది కరెక్టా రాంగా? మొద్దుకై చేస్తున్నది రైటా రాంగా? ఏం చేస్తున్నాడు? వంగలేదు,
సాగిల పడలేదు, నమస్కారం చేయలేదు. అంటే ఇంతటి ధైర్యము ఎలా వచ్చింది అంటే, దేవుని బిడ్డారా, నేను దేవుని బిడ్డను, నేను దేవుని కుమారును అనే ధైర్యం కలిగి ఉన్నాడు ప్రభు. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు రోషం కలిగి నిలబడ్డాడు. నీతిమంతుడు ఒక్కడు వల్ల చాలు. అందుకే యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు. 100 గొర్రెల గురించి చెబుతున్నప్పుడు 99 గొర్రెలను విడిచిపెట్టాడు కాపరి అంటే, తప్పిపోయిన గొర్రె ఎంత ముఖ్యమైనదో, ఎంత నీతి కలదో మనం ఆలోచించవచ్చు. దేవుని బిడ్డలారా, నీతిమంతులు ఒక్కడు చాలు. సంఘంలో 1000 మంది ఉండే కంటే, 100 మంది ఉండే కంటే, 1000 మంది ఉండే కంటే నీతిమంతుడు ఒక్కడు చాలు. దేవుని బిడ్డలారా, ప్రభు కోరుకుంది జనాన్ని కాదు, మారు మనసు పొందిన ఒక వ్యక్తిని కోరుకున్నాడు దేవుడు. ఈ రోజున ప్రభు కొరకు నిలబడలేని వాడు ఎందుకండి? పేరు చెప్తున్నవాడు, జెండాలు మోసేవాడు, బ్యానర్లు పెట్టినవాడు ఎందుకండి? నిలకడగా ప్రభు కొరకు నిలబడిన వాడు ఒక్కడైనా చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 40 సంవత్సరాల క్రితం నుంచి హోలీ క్రాస్ ఒక్కడే ఉంది బ్యానర్తో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడు ఎంతగా వారు నిలబడ్డారు కాబట్టి దేవుడు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఈ విధంగా ప్రభు కొరకు నిలబడ్డారండి. వద్దుకై ఇక్కడ మనం చదివే వాక్యంలో 20వ నిర్గమకాండ 29లో, పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నేల అందే గాని దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకోకూడదు, వాటిని సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు. ఈ విషయాన్ని నెరవేర్చాడు. కాబట్టి ఇప్పుడు తాను నిలబడడం వల్ల తన జాతికి, స్వజనులకు, జనానికి, అందరికీ కూడా ఏమొచ్చిందంటే శిక్ష వచ్చింది. సో ఇప్పుడు మొద్దుగా ఎవరైనా ప్రేమించేవాడు ఉంటారా? నీ వల్ల ఇది జరుగుతుంది. మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తుంటే, మాకు ఐగుప్తులో సమాధులు లేవని ఎడారిలోకి తీసుకొచ్చావా, అక్కడ మాకు ఆహారం లేదని ఇక్కడ తీసుకొచ్చి ఎండగడుతున్నావా అని చెప్పేసి మోషే మీద లేనిపోయినటువంటి మాటలు పలికారు. దేవుని బిడ్డలారా, ఈ విధంగా సనుకున్నప్పుడు దేవుడు వారి సనుగులు విని ఆకాశం నుంచి వారికి ఆహారం ఇచ్చాడు, రాత్రి పంట నుంచి త్రాగటానికి జీవజలాన్ని ఇచ్చాడు. ఈ రోజున మన యొక్క జీవితంలో, ఎందుకంటే దేవుడు నడిపిస్తున్నప్పుడు ఆయన అన్ని చూసుకుంటాడు. మరి మోషేని నిందించారు. ఈ రోజున మొద్దుకేని బట్టి యూదులందరూ కూడా ఆయన్ని నిందించారు. సో ఈ రోజున వారిని తప్పించడానికి ఇక్కడ మరి యొక్క 13వ వచనంలో రాజుగారు ఏం చేశారండి? మరి స్త్రీలనేమి, యూదులు 13వ దినమందు యవనులనేమి, వృద్ధులనేమి, శిష్యులనేమి, స్త్రీలనేమి, యూదులందరినీ ఒక్క దినమందే కొద్దిగా నిర్మూలన చేసి వారి సొమ్మంతా కూడా దోచుకోవాలనుకున్నాడు. వారి సొమ్మంతా కూడా కొల్లగొట్టేయాలనుకున్నారు. సమయం దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి యవన ప్రాయంలో ఉన్నటువంటి కుమార్తె, మరి దేవుడు చూడండి అక్కడ 4వ అధ్యాయం వచ్చేసరికి రాజుగారి యొక్క ఆజ్ఞ మరి సంస్థానాలకు వెళ్ళింది. 3వ వచనం, 4వ అధ్యాయం మొదలు చదవనమ్మా. ఎస్తేరు 4 మొదలు చదవండి. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని, గోనె బట్టలు వేసుకొని, బూడిద పూసుకొని పట్టణము మధ్యకు బయలువెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజగుమ్మం ఎదుటికి వచ్చెను. గోనె కట్టుకొనిన వాడు రాజగుమ్మమును ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానములకు వచ్చెనో అక్కడ ఉన్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖములోను, ఏడ్పులోను, రోదనములోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండిరి. దేవుని పిల్లారా, ఇక్కడ రాజుగారి యొక్క శాసనం వచ్చేసరికి ఏ సంస్థానానికి, ఏ భాషలు మాట్లాడే వారి మందికి ఆ యొక్క శాసనం వచ్చిందో అక్కడ ఉన్న యూదులు ఏం చేశారంటే ఉపవాసం ఉండడానికి తీర్మానం చేసుకున్నారు. ఉపవాస దినాన వాళ్ళు దుఃఖముతో, ఏర్పులతో, రోదనతో మునిగిపోయారు. వాళ్ళందరూ కూడా గోనె పట్టాలు ధరించుకున్నారు. గోనె పట్టాలు ధరించుకుని దేవునికి మొరపెట్టుకుంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఏమి జరిగిందంటే మొర్దెకై అక్కడ 4వ వచనంలో ఎస్తేరు యొక్క పనికత్తులు ఆమె దగ్గర ఉన్న షండ్రులు వచ్చి జరిగిందని ఆమె తెలియచెప్పారు.
అమ్మా ఈ విధంగా యూదులందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారమ్మా అని చెప్పినప్పుడు ఆమె విని వచ్చి ఆ జరిగినంత కూడా ఆమె తెలియజేయగా రాణి గొప్ప మనోవిచారం కలదై మొద్దుకై కట్టుకుని గోనె పట్టను తీసివేయమని ఆజ్ఞయించింది. కట్టించుకున్నటకై అతని యొద్దకు వస్త్రములు పంపింది. అతడు వాటిని తీసుకోలేదు. ఏంటి మొద్దుకై ఇలా ఉన్నాడు, ఎందుకు ఇలా చేశాడు అని చెప్పేసి మంచి ప్రశస్తమైన వస్త్రాలు పంపితే ఆయన తీసుకోలేదు. తీసుకోలేదు. తీసుకోకుండా ఏం చేశాడు? అప్పుడు ఎస్తేరు తను కనిపెట్టినటకు రాజు నియమించిన షెడ్యూల్లో హాతాకు ఒకరిని పిలిచి అది ఏమైనది ఎందుకనేది తెలుసుకున్నకు మొద్దుకై యొద్దకు వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చింది. షెడ్యూల్లో ఎవరైనా ఆతాకు అనేటువంటి వ్యక్తిని మొద్దుకై అసలు ఏం జరిగింది అనే విషయం తెలియదేంటి. రాజనగరంలో ఉంది కదా, ఈమెకి ఏమీ తెలియదు ఎస్తేరు. సో తెలుసుకోవడానికి పంపిస్తే అక్కడ 10-11 వచనాలు చూడండి. పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అందరి గృహమున ప్రవేశించిన బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారు పూదండములు ఎవరి తట్టు చాపులో వారు తప్ప ప్రతి వాడు సంహరింపబడున కఠినమైన ఆజ్ఞ కలదని రాజు సేవకులందరికీ అతని సంస్థానంలో ఉన్న జిల్లందరికీ తెలిసి ఉన్నది. నేటికి 30 దినముల నుండి రాజు వద్దకు ప్రవేశించ నేను పిలువబడలేదని చెప్పాను. ఇప్పుడు చెప్పాడు ఎవరు? హాతాను వెళ్ళి ఈమె చెప్పారు. ఎవరికి? ఎస్తేరు చెప్పాడు. అమ్మా ఈ విధంగా ఒక చట్టం వచ్చింది. మరి చట్టం వచ్చినప్పుడు మరి ఆ జరిగినంత కూడా హాతాను ఏం చేశారంటే హాతాకు ముందుగా చెప్పినంత కూడా హాతాన్ని తీసుకెళ్ళి వెళ్ళి ఎస్తేరు చెప్తే ఎస్తేరు ఏమందంటే 30 దినాల నుంచి నన్ను రాజుగారు పిలవలేదు. ఎదుకోబడింది రాజనగరంలో ఉండడానికి ఎదుకోబడి ఎస్తేరు రాజుగారి ముఖం చూడలేదండి. చూడకపోతే ఇప్పుడు ఇక ఈ సమయంలో ఇప్పుడు మొదటిగా ఇప్పుడు ఆమెకి ఒక ఛాలెంజ్ విషయం చెప్తూ ఉన్నాడు. ఏంటంటే నువ్వు రాణి అయింది, రాజుగారితో మాట్లాడడానికి ఏమో 30 దినాలు నువ్వు దూరంగా ఉన్నావు, నువ్వు దూరంగా ఉండడానికి కుదరదు. ఇప్పుడు ఇది మరణశాసనం వచ్చింది, నీ స్వజనులకు మరణశాసనం వచ్చింది. ఒకవేళ నువ్వు సుఖభోగాలు ఆరంభించి నీ జీవితం ఆనందం గడుపుతావో అని నీవు స్వార్థంతో ఉన్నావేమో ఒకసారి ఆలోచించుకో. సో ఇక్కడ 11 వచ్చింది చూడండి. రాజనగరంలో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే తప్పించుకోవద్దు అని నీ మనసులో తలంచుకోవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయ్యు వారి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవు తెప్పింటి వారు నశించుదురు. నీవు ఈ సమయాన్ని బట్టి రాజ్యములకు వచ్చిందినేమో ఆలోచించుకోమని చెప్పుమని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు మరి ఏం నేర్చుకున్నాం? యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలువదు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. అంటే ఇక్కడ ఈ సమయమును బట్టి నువ్వు రాజ్యములకు వచ్చిందివేమో ఆలోచించుకొను అన్నాడు. అంటే దేవుడు నిన్ను ఒక ప్రాంతంలో నిలబెట్టాడంటే, ఒక ఉద్యోగంలో నిలబెట్టాడంటే, ఒక సంఘంలో నిలబెట్టాడంటే నీ ద్వారా దేవుడు కొన్ని కార్యాలు జరిగించాలనుకున్నాడేమో. అందుకోసమే దేవుడు నిన్ను ఆ స్థితిలో ఉంచాడేమో. ఒకసారి ఆలోచించుకోవాలి. దేవుని బిడ్డలారా, ఆలోచించుకోవాలి. మన పరిస్థితిని బట్టి మనం కదిలిపోతూ ఉంటాం, కానీ దేవుని యొక్క ఆలోచనను ఎరిగే వారిగా మనం ఉండాలి. దేవుని యొక్క మనస్సును తెలుసుకునేటువంటి బిడ్డలుగా ఉండాలి. కొడుకు మనసు తల్లిదండ్రులు తెలుసు, కానీ తండ్రి మనసు కొడుకు తెలియదు, కూతురు తెలియదు. వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళ కోరికలు తీరాలి కాబట్టి దాన్నే కోరుకుంటారు, కానీ తండ్రి మనసు, తండ్రి బాధ, తల్లి బాధ పిల్లలకు తెలియదు. ఈ రోజుల్లో తల్లి మరి ఎంతో భయంకరమైనటువంటి హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నప్పుడు వాడిని పట్టించుకోకుండా అమ్మ డబ్బులు కావాలి అని అడుగుతూ ఉన్నాడు. అమ్మ కర్రీ ఉండమ్మా, తినడానికి ఏం లేదమ్మా, డబ్బులకి ఏం బిర్యానీ తెచ్చుకుంటాను, లేకపోతే చికెన్ కర్రీ అయినా వండు అని అడుగుతున్నాడు. కానీ తల్లి హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్న విషయాన్ని పట్టించుకోవడం లేదు. తల్లి ఏమైనా పర్వాలేదు, వాడికి ఏం కావాలి? ఆహారం కావాలి. ఈ రోజుల్లో తల్లిదండ్రులు నేర్చుకునేటువంటి పిల్లలు కరువైపోయారు. వాళ్ళ కడుపు కోసం తల్లిని చంపి వండుకోవడం తిన్నటువంటి పుత్రులు ఉన్నారు. తల్లిని అన్నివేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ సుఖాల కోసం. తల్లిదండ్రుల్ని అనాథాశ్రమాలు పంపించిన వాళ్ళు ఉన్నారు. ఎంత దౌర్భాగ్యకరమైన స్థితిలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఏ బిడ్డ
దేవునికి వ్యతిరేకంగా ఏ ఆలోచన నిలవదు. దేవునికి వ్యతిరేకమైనటువంటి ఏ జ్ఞానమైన కానీ, వివేచన కానీ, ఆలోచన కానీ నిలవదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మొద్దుకై చాలా సీరియస్ గా మాట్లాడాడు. అమ్మా, నువ్వు రాజుగారి సన్నిధిలో ఉన్నావు అనుకుంటున్నావు కానీ నువ్వు ఇక మేమందరం ఏమైనా కానీ మా అందరికంటే నువ్వు గొప్పదాని అవుతావేమో అని తలంచుకోవద్దు. ఈ సమయం అంటే ఏంటి? మేము ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. మరణ శాసనము నీ స్వజనుల పేరు మీదుగా రిలీజ్ అయింది. దాన్ని తప్పించడం కోసమే ఒకవేళ దేవుడు నేను ఈ రాజ్యంలో నిలబెట్టాడేమో ఆలోచించుకో అని సీరియస్ గా మాట్లాడాడు. అప్పుడు ఎస్తేరు 15వ వచనం, అప్పుడు ఎస్తేరు మొద్దుకైతో మరలా ఇట్లా నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులందరినీ ఇక్కడ హాతాకు చెప్తుందండి. ఇక హాతాకు ఇందాక ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎవరంటే మొద్దుకైకి ఎస్తేరుకు హాతాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాడు. నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులందరి 16 వచ్చినవండి. నీవు పోయి అప్పుడు ఎస్తేరు ఎవరితో మాట్లాడుతుంది? మొద్దుకైతో మాట్లాడుతున్నాడు ఈ మాట. నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరంలో సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకునుడి. నేను నా పనికర్తలను కూడా ఉపవాసం ఉందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగానున్నను. నేను రాజునందుకు ప్రవేశించుదును. నేను నశించెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. నేను నశించెదను అని దేవుని యొక్క కార్యము జరగాలి. ఏం చేయమంది? నువ్వు వెళ్ళు, ఆ షూషాను నందు కనబడి యూదులందరినీ కూడా సమకూర్చు, సమాజ మందిరంలో సమకూర్చు. నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకునుడి. ఈ రోజుల్లో మనం ఉపవాస ప్రార్థన ఉన్నామంటే మజ్జిగలు, బిస్కెట్లు, టీలు, డ్రింక్స్, అర్థమైందా? దీంట్లో నేనే భాగస్తుని. దేవుడు నన్ను క్షమించాలి. దేవుడు నన్ను నిజంగా క్షమించాలి. నా మనసు ఏంటంటే పాపం బీపీలు ఉన్న వాళ్ళు ఉన్నారు, షుగర్ ఉన్న వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అని నేను ఆలోచించి మరి పిల్లల కొరకు బిస్కీ అన్ని అరేంజ్ చేశాను. అంటే ఇది డైరెక్ట్ గా ఈ వాక్యం నాకే తట్టింది. ఏంటంటే ఇక్కడ నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. 3 దినాలు, ఎన్ని దినాలు? 3 days. 3 days ఫాస్టింగ్, కంప్లీట్ ఫాస్టింగ్, నో వాటర్, నో ఫుడ్. మనమైతే ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుందంటే ఏర్పడిపోతూ ఉంటాం. అసలు మన పరిస్థితి చాలా అధీనంగా ఉంటుందండి. ఎల్లు వాళ్ళందరూ కూడా చెప్పు, నా నిమిత్తం 3 రోజులు ఉపవాసం అన్నపానములు చేయకూడదు. నేను నా పనికర్తలు కూడా ఉపవాసం ఉందము. రాజుగారు పిలవకుండా ఎవరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళకూడదు. రాజుగారు పిలవకుండా ఎవరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళకూడదు. సో ఇప్పుడు మీరందరూ వెళ్ళి నా కోసం ఉపవాసం ప్రార్థన చేయండి అంటే ఉపవాసం ఉన్నప్పుడు ఏమవుతుందండి? మన పరిస్థితి చూడండి. ఈ యొక్క స్త్రీ ఎవరిమే? స్త్రీ ఈమె. అంటే మొదట ఈమెకి చట్టము వ్యతిరేకముగా ఉన్నది. చట్టం వ్యతిరేకం అంటే ఈమె యూదురాలు, ఈమెకి చట్టం వర్తిస్తుంది. సో ఈమెకి చట్టం వ్యతిరేకంగా ఉంది, ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది, మరి అక్కడ అధికారులు వ్యతిరేకంగా ఉన్నారు. మరి ఉపవాసం వలన శారీరకంగా కృంగిపోయి ఉన్నది. కృంగిపోయి ఉందండి. ఈ సమయంలో అసలు ఆ రాజు దగ్గరికి వెళ్ళాలంటే అందం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి, పలుకుబడి ఉండాలి. ఇవేమీ లేవు. ఈమె శరీరం సడగిలిపోయింది. 3 రోజులు ఉపవాసం ఉంటే ముఖం ఏమైనా కలుంటుందండి? అలాంటి వ్యక్తి రాజు దగ్గరికి రాజు ఊరుకుంటాడా? అసలు పంపించిన వాళ్ళు కూడా వెంటనే ఆయన హత్య చేపిస్తారు. అలాంటిది మరి ఈమె ధైర్యం చేసుకుని ఏం చేసింది? ఆమె ఏమన్నా చూడండి, ప్రవేశించుట న్యాయ వ్యతిరేకంగా ఉన్నను, నేను రాజునందుకు ప్రవేశించుదును, నేను నశించదును. అంటే ఉపవాసం ప్రార్థించి చూడండి, ఎంత త్యాగం వచ్చింది చూడండి, ఎంత పట్టుదల వచ్చింది చూడండి. సో నేను నశించదును. మీరు కూడా ఉపవాసం ప్రార్థన చేయండి. అందుకే దశలోనికి రాసిన లేఖలకు 5:15 ఏం చదువుతున్నాం? మీరు ప్రే వితౌట్ సీజింగ్ అంటే ఎడతెగక ప్రార్థన చేయండి. ఎడతెగక ప్రార్థన చేయండి. దేవుడు ఆశీర్వదించాలనుకున్నప్పుడు మన కన్నీటిని చూస్తున్నాడు. 126వ కీర్తన 5వ వచనం,
120 క్రితం 5వ వచనం చదవలేమన్నా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 120 కీర్తన 5వ వచనంలో కన్నీళ్లు విడిచి విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనం చేత పట్టుకొని ఏడ్చుచువాడు సంతోషగానం చేయించు పనులు కోసుకొని వచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కన్నీళ్లు విడుచుచు విత్తువారు ఎవరంటే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవారు, కన్నీటి ప్రార్థన చేసేవారు. మీరు చేస్తున్న కన్నీటి ప్రార్థన దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కన్నీటి ప్రార్థన చేస్తున్న వారు చూడండి, వాళ్ళు ఏం చేస్తారు? సంతోష గానముతో పంట కోసెదరు. నువ్వు పంట కొయ్యాలంటే నీ జీవితంలో కార్యం జరిగించాలంటే కన్నీటి ప్రార్థన యొక్క ఫలితమే నీ యొక్క ఆనందము. దేవునికి స్తోత్రం. కన్నీటి ప్రార్థన లేకుండా కార్యము జరగడం అసాధ్యము అని ఎస్తేరు జీవితంలో చూసాం మనం. దేవుని బిడ్డలారా, అంటే కన్నీటి ప్రార్థనకు ఉన్నటువంటి గొప్పతనము ఎంతో ఉంది. దేవుని బిడ్డలారా, దేవుడి రోజున మన కన్నీటిని నాట్యముగా మారుస్తూ ఉన్నాడు. నీ కన్నీటిని నాట్యముగా మారుస్తూ ఉన్నాడు, ఆనందంగా మారుస్తూ ఉన్నాడు. ఈ రోజున ఏ విషయం కోసం నువ్వు వేదన పడుతున్నావు, ఏ విషయం కోసం నువ్వు దుఃఖముతో ఉన్నావు, ఏ విషయం కోసం నువ్వు సతమతమైపోతున్నావు, నా ప్రియ సహోదరి సహోదరులారా, 3 దినాలు మోకాళ్ళ నుండి ప్రార్థన చేసిందని ఎస్తేరు. మోకాళ్ళ నుండి 3 దినాలు ఎస్తేరు మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తే వెంటనే ప్రియ దేవుని బిడ్డలారా, ఆకాశం నుంచి దేవుడు తన మొరను ఆలకించాడు, కార్యము జరిగించాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ, కార్యము జరగాలి అంటే కన్నీరు విడవాలి. దేవునికి స్తోత్రం. కన్నీరు లేకుండా కార్యము జరగదు. కాబట్టి దేవుని సన్నిధిలో మరి ఇక్కడ కన్నీరు విడిచి విత్తువారు సంతోషంతో పంట కోసెదరు. నువ్వు పంట కొయ్యాలి అంటే కన్నీరు కాచాలి. నీ బిడ్డల జీవితంలో కార్యము జరగాలంటే, నీ జీవితంలో కార్యం జరగాలంటే నువ్వు కన్నీరు కాచాలి. దేవుని బిడ్డలారా, కన్నీరు పాచాలి. దేవుని బిడ్డ, ఎస్తేరు ఉపవాస ప్రార్థన దినాన్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. ఈ విధంగా మనం చేయటం వలన దేవుడి సంఘములో కార్యములు జరిగిస్తాడు, మన యొక్క జీవితంలో కార్యములు జరిగిస్తాడు. ఈ రోజున మనుషులు చూసేవారిని కాకుండా మనము దేవుని చూసేవారిగా ఉండాలి. మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ రోజున ఎస్తేరు ఏం చేసింది? రాజు సన్నిధిలోకి వెళ్ళడం వ్యతిరేకమైనప్పటికీ నేను వెళ్తున్నాను, నేను నశించేదను అటువలనే మొద్దుకే బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారం జరిగించాడు. దేవునికి స్తోత్రం. అంటే సో ఇప్పుడు ఆమెకు ఉన్నటువంటి ధైర్యం ఇప్పుడు ఏం చేసింది? ఎవరి మీద కష్టంలో వేస్తే ఎవరి మీద ఆధారపడింది? దేవుడి మీద ఆధారపడింది. వెంట ఎవరి మీద ఆధారపడింది? ఎస్తేరు ఎందుకు ఆధారపడింది? తనకి కష్టం వచ్చి తనకు కాదు, ఎవరి కష్టం వచ్చింది? యూదులకి కష్టం వచ్చింది. యూదుల పేరు మీదుగా మరణ శాసనం రిలీజ్ అయింది. ఆ మరణ శాసనాన్ని తీసివేయమని 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది కుమార్తె ఎస్తేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యవన ప్రాయములో ఒక రాణి బైబిల్లో ఏ రాణి కూడా 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది లేదు. ఈ ఎస్తేరు రాణి 3 రోజులు ఉపవాసం ఉండి శరీరాన్ని నలకొట్టేసింది. మొహంలో కళ తప్పిపోయింది, అందం సన్నగిలిపోయింది, మొహం తెల్లవారిపోయింది. ఆ సమయంలో దేవుడు తన మొరను విన్నాడు. చూడండి, 5వ అధ్యాయం వచ్చేసింది. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజనగరి యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. రాజనగర ద్వారములకు ఎదురుగా ఉన్న రాజావరణములో తన రాజాసనము మీద రాజు కూర్చుండి ఉండెను. రాణి ఎస్తేరు ఆవరణం నిలబడి రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్తేరు భయపడుతూ వెళ్ళింది, కానీ దేవుడు ఏం చేశాడు? దేవుడికి అసాధ్యమైనది ఏమన్నా ఉందా? లేదు. దేవుని బిడ్డలారా, దేవుడి రోజున రాజుగారికి ఎస్తేరు మీద దయ పుట్టేలా చేశాడు. అంటే రాజు యొక్క పర్మిషన్ లేకుండా ఎవరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళకూడదు. అలాంటి సమయంలో ఎస్తేరు రాజుగారి దగ్గరికి వెళితే ఆమె అక్కడ నుంచింటే ఆమెను చూసినప్పుడు అతనికి ఆమె మీద దయ పుట్టింది. ఆమె ఏమనుకు వెళ్ళింది? నేను నశించెదను అనుకుని వెళ్ళింది.
అయితే రాజుగారికి ఆమె మీద ప్రేమ కలిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమెను చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొనగొట్టెను. రాజుగారు ఎవరి వైపు అయితే ఆ రాజదండమును చూపిస్తారు వాళ్ళే బ్రతుకుతారు. మిగిలిన వారందరూ కూడా ఏం చేస్తారండి? సంహరింపబడతారు. మిగిలిన వారందరూ కూడా సంహరింపబడతారు. అంటే ఈ సంహారమును దేవుడు తప్పించాడు. దేవునికి స్తోత్రం. ఎస్తేరు మీద దేవుడు ఆ దయను పుట్టించాడు రాజుకి. అంటే ఎస్తేరు యొక్క మరణాన్ని తప్పించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే రాజుగారి కనుక ఆ దండమును ఎస్తేరు వైపు చూపించకపోయి ఉంటే ఎస్తేరును కూడా చంపివేసేవాడు. ఈ రోజున ఆ రాణి ఏది ఎస్తేరు ఆమెను నిలబడి ఉండడం రాజు చూడగా ఆమె ఏదో అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొనగొట్టెను. రాజు రాణి ఏది ఎస్తేరు నీకేమి కావాలను, నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగం మట్టుకు నీకు అనుగ్రహించదని ఆమెతో చెప్పగా ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచిన నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రాజు వేరే తాము హామాను అందరూ రావాలని పట్టుబడింది. ఈ విధంగా మరి దేవుడు మరి యూదుల ఎడల మరి వచ్చినటువంటి ఆ యొక్క చట్టాన్ని కొట్టివేయించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మరి మరి ఇక్కడ హామాను రావాలి, నువ్వు రావాలని చెప్పింది. వాళ్ళందరూ కూడా మరి వచ్చినప్పుడు తన యొక్క బాధ చెప్పుకుంది. మరి బాధ చెప్పుకున్నప్పుడు ఏ చట్టం అయితే యూదులకి వ్యతిరేకంగా పనిచేసిందో, ఏ పొయ్యి మీద అయితే మొద్దుగాని ఉరి తీయించాలని హామాను ఆశపడ్డాడు, అదే పొయ్యి మీద హామాను ఉరి తీయించబడ్డాడు. ఆ చట్టాన్ని దేవుడు రాజు చేత కొట్టించేసాడు, తీసివేసేసాడు. మరి ఈ విధంగా మరి దేవుడు మరి గొప్ప కార్యము యూదుల కొరకు జరిగించాడు. ఎస్తేరు ప్రార్థన మరి ఎంతటి గొప్ప కార్యం జరిగించిందో ఈ రోజున మనం గ్రహించాలి. వెళ్ళాలి అనేక జీవితాల్లో కూడా చాలాసార్లు మనము మరి దేనికి లొంగిపోతున్నాము, దేనికి వంగిపోతున్నాము, ఎవరికి నమస్కారం చేస్తున్నాము ఒకసారి ఆలోచించుకుందాం. మరి ఈ విధంగా ఎస్తేరు వేటగాడైనటువంటి వేటకాని ఊరిలో నుంచి ఉపవాసం ద్వారా, వేటగాడు అంటే ఎవరు? హామాను వేటగాడు. అందుకే వాక్యం ఏమంటుంది? ఒక వాక్యం చూడండి. మరి 91వ కీర్తన 3వ వచనం. 91వ కీర్తన 3వ వచనం. ఈ వేటగాడు ఎవరంటే? హామానే వేటగాడు. వేటగాడి ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే యూదులకి మరి ఈ విధంగా ఆ వేటగాడైనటువంటి హామాను వారిని చంపివేయించాలనుకున్నప్పుడు ఆ నాశనకరమైన దాని నుంచి విడిపించాడు. నాశనకరమైన తెగులు రాకుండా దేవుడు రక్షించాడు, విడిపించాడు, రక్షించాడు. దేవుని స్తోత్రం. చట్టాన్ని తలకిందులు చేశాడు దేవుడు. ఈ విధంగా మన యొక్క జీవితాల్లో కూడా దేవుని మీద ఆధారపడదాం. దేవుడు తప్పనిసరిగా తన కార్యాలు జరిగిస్తాడు. మన కుటుంబాల్లో ఉన్న శోధన ఆటంకాలు తీసేస్తాడు. మన ప్రార్థన ఫలించాలి అంటే ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన. కన్నీరు కార్చు విత్తువారు సంతోషగానాలతో పంట కోసేదరు. కన్నీరు విడుచు విత్తువారు. నువ్వు కన్నీరు కార్చు ప్రార్థన చేసినప్పుడు సంతోషమైన పంట కోస్తావు. అది ఎంతటి కష్టమైనా కానీ ప్రతిష్ఠించుకోండి. ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేయండి. దేవుడు తప్పనిసరిగా కార్యాలు జరిగిస్తాడు. దేవుడు ఈ వాక్యం దీవించి ఆశ్రయించి మన ఎన్నికల్లో బలిప చేయను గాక. ఆమేన్.